రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమన్నారు సీఎం కేసీఆర్. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం పంటలను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉన్నందున ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు కొనుగోళ్లు సక్రమంగా పద్ధతి ప్రకారం నిర్వహించాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. రైతులంతా ఒకేసారి తమ పంటను మార్కెట్కు తీసుకురాకుండా వంతుల ప్రకారం తీసుకువచ్చేలా చూడాలన్నారు. రైతు బంధు సమితిలు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏ గ్రామానికి చెందిన రైతులు ఎప్పుడు మార్కెట్కు సరుకులు తీసుకురావాలో నిర్ణయించాలన్నారు. దాని ప్రకారం రైతులకు టోకెన్లు ఇవ్వాలని, చెప్పిన రోజే పంటను తీసుకురావాలని చెప్పారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దని మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది అన్నారు సీఎం. ఇకపై అలా కొనుగోలు చేయడం సాధ్యం కాదని పూర్తి డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, రివ్యూలో సీఎం తీసుకున్న నిర్ణయాలేంటి? సౌమ్య, దాదాపు 15 రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఈ రోజు సమీక్ష సమావేశాన్ని ప్రగతి భవన్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు మంత్రి కేటీఆర్, అంతకు నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లారాజేశ్వర రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించి నగదుని రేపటి నుంచి అంటే సోమవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ పంటల కొనుగోళ్లకు సంబంధించి నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈ పంటల కొనుగోలు ఏదైతే కరోనా నేపథ్యంలో కరోనా ఉన్నప్పుడు ఒక మండలం నుంచి ఇంకో మండలానికి కానీ, ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి, వేరే గ్రామానికి రాకపోకలకు ఇబ్బంది అయింది కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటల కొనుగోలు ఏదైతే యాసంగికి సంబంధించి కానీ మిగతా పంటలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలోని దాదాపు 6,000 సెంటర్లకు పైగా ఏర్పాటు చేసి కొనుగోలు చేసింది. అయితే దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల్లో భాగంగా దాటిని ఉటంకిస్తూనే ఎవరు ఏ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి స్పష్టంగా సీఎంఓ ఏదైతే అధికారికంగా నోట్లో కూడా ప్రకటించింది. దాంట్లో భాగంగా వీరు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఒక్క కరోనా కోసమే మేము గ్రామాలలో ఏర్పాటు చేసినాం కొత్త కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలలో భాగంగా ఎవరు ఏ పంటలు ఎక్కువ ధరలు ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పారు. ముఖ్యంగా ఈ పంటల ద్వారా, ఈ కొనుగోల ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనం దాదాపు 7,500 కోట్ల వరకు నష్టం వచ్చిందని చెప్పేసి ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంలో భాగంగా మొక్కల కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మేము కొనమని చెప్పినా కూడా కొన్ని ప్రాంతాలలో రాష్ట్రంలో మొక్కల కొనుగోలు చేసింది. దాని ద్వారా 1,547 కోట్ల మేరకు నష్టం వచ్చిందని చెప్పింది. ఇంకోటి ఈ ధాన్యానికి సంబంధించి, వరి ధాన్యానికి సంబంధించి 3,935 కోట్ల నష్టం వచ్చిందని చెప్పింది. జొన్నల వలన 52 కోట్లు, కందుల వల్ల 413 కోట్లు, ఎర్రజొన్నల వలన 52 కోట్లు, మినుములు 9 కోట్లు, శనిగలు 108 కోట్లు, పొద్దుతిరుగుడు కొనుగోలు వల్ల 14 కోట్ల నష్టం. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి 7,500 కోట్ల మేరకు నష్టం వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్పినారు. ఈ సమీక్షా సమావేశంలో నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఎక్కడ కూడా గ్రామాలలో పండించిన పంటలను ఇక నుండి వచ్చే సాగుకు సంబంధించి వచ్చే సంవత్సరం నుంచి ఎక్కడా కూడా కొనుగోలు సెంటర్లను ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయదు. ఎవరికి వారు మద్దతు ధర ఎక్కడ ఎక్కువగా వస్తే అక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పేసింది. దాంట్లో ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఏదైతే అగ్రి చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా మరొక వైపు టీఆర్ఎస్ ధర్నాలు కూడా చేసింది. మంత్రులు కూడా అధికారికంగానే ధర్నా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు అంటే ఒకవైపు కేంద్రం తీసుకొచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఖచ్చితంగా మేము కొనుగోలు సెంటర్ను ఏర్పాటు చేయం, మీకు ఎక్కడ ఎక్కువగా వస్తే ఎంఎస్పీ ధర ఎక్కడ ఎక్కువగా వస్తే అక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పింది. వీటిని మొత్తం పూర్తిగా ఎత్తేస్తున్నట్టు కూడా చెప్పింది. మరొక వైపు ఈ రైతు బంధు సమితి సభ్యులకు సంబంధించి కూడా కీలకంగా చెప్పినారు. ఈ నియంత్రిత సాగు విధంగా ఒక గ్రామంలో ఎంత మేరకు ఎన్ని ఎకరాలలో ఏ పంటలు వేయాలనేది ప్రభుత్వం సూచిస్తుంది. కొనుగోలు విషయానికి వచ్చే వరకు మాత్రం ఎవరు ఏ మార్కెట్ అయినా పోయి అమ్ముకునే అవకాశాన్ని కూడా కల్పించింది. దానికి సంబంధించి టోకెన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మరొక వైపు ప్రభుత్వం చెప్పింది. ఇంకోటి ముఖ్యంగా ఈ రైతు బంధు రేపటి నుంచి వస్తుంది.
రైతు బీమాకు సంబంధించి కూడా ప్రీమియం విషయంలో కూడా ఈ కిస్తీలకు సంబంధించి కూడా దాదాపు 1,144 కోట్లు కూడా కడుతున్నామని చెప్పేసి కూడా మరొక వైపు చెప్పింది. ఇంకోటి గతంలో చెప్పినట్టుగా కల్తీ విత్తనాలకు సంబంధించి కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినాం. గాంధీ ఇప్పుడు ప్రతిరోజు కూడా ఎంత మేరకు కల్తీ విత్తనాలను పట్టుకున్నారో దానికి కూడా ప్రతి డే టు డేట్ అప్డేట్ చేయాలని చెప్పేసి కూడా సీఎం ఆ వ్యవసాయ శాఖ అధికారులను కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ రైతు వేదికల నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు దాదాపుగా రాష్ట్రంలో 60-70% పైగా కూడా రైతు వేదికల నిర్మాణం పూర్తయింది. మొత్తం రైతు వేదికల నిర్మాణానికి కూడా జనవరి లోపు పూర్తి చేయాలని చెప్పేసి కూడా మొత్తం అధికారులకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా రైతులు పండించిన పంటలకు సంబంధించి గాని ఈ నియంత్రిత సాగు విధానంలో పంటలకు ఎవరెవరు ఏ పంట వేయాలనే దాని మీద కూడా ఈ రైతు వేదికల ద్వారా రైతు వేదికలలో ప్రతి నెలకు ఒకసారి గాని ప్రతి నెలకు దాదాపుగా 2-3 సమావేశాలు ఒక రైతు వేదికలు ఉన్న దగ్గర గాని గ్రామాలలో గాని అధికారులంతా కూడా ఈ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి నియంత్రిత సాగు విధానాన్ని దాంతో పాటుగా ఇంకా ముఖ్యంగా కేంద్రం చెప్పినట్టుగా ఏదైతే ఇప్పుడు ఒకవేళ వరంగల్ కి సంబంధించి వరంగల్ మార్కెట్ లో పత్తికి గాని మిగతా ఏదైనా పంటలు వరి ధాన్యానికి సంబంధించి మిరపలు కందులు ఏవైతే ఎక్కడెక్కడ మార్కెట్ లో ఎంత ధర ఉన్నాయని కూడా ఈ రైతు వేదికల ద్వారా వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా రైతులకు ఎప్పటికప్పుడు కూడా ఈ మార్కెట్ లో ఇంత ఉంది, ఈ మార్కెట్ లో ఇంత మేరకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ మార్కెట్ లో అమ్ముకుంటే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా రైతు బంధు సభ్యులు గాని వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ రైతులకు ఖచ్చితంగా ప్రతి వారానికి ఒకసారి కూడా సమావేశం ఏర్పాటు చేసి ఆ పంటలకు సంబంధించిన అన్నింటిని కూడా చెప్పాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులు రైతు బంధు సమితి సభ్యులను కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ ప్రేమ్ సీజన్ కి పంటలు చాలా పెద్ద ఎత్తున వస్తాయి. సో కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే పంటల కొనుగోలు సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా? సౌమ్య వీరు చెప్పేది ఏంటంటే మేము ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తే మాకు నష్టం వస్తుంది. మేజర్ గా నష్టం ఒకటి ఎంఎస్పీ ధర. ముఖ్యంగా సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా ఎంత నియంత్రిత సాగు వ్యవసాయ విధానం ద్వారానే వచ్చిన మార్పులు అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. కానీ నియంత్రిత సాగు విధానం రైతులకు ప్రభుత్వం చెప్పింది ఒకటి, రైతులకు కరెక్ట్ గైడ్ లేకపోవడం వల్ల ఈ 2 తప్పిదాలు జరిగినాయని చెప్పి అనుకోవచ్చు సౌమ్య. ఈ కొనుగోలు విధానంలో ఎక్కువగా ఎంఎస్పీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక గ్రామానికి సంబంధించి ఇప్పుడు మొన్నటికి మొన్న 1880 రూపాయలు దొడ్డు ఓట్లకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించింది. 1860కి 1500కు 1400కే ఈ ప్రభుత్వం చెప్పిన ధరకు ఎవరు కూడా కొనుగోలు చేయలేదు. ఆ దాని చెప్పిందేమో 1880 రూపాయలు, కొనుగోలు కాడికి వచ్చేసరికి ఏమో 1500, 1600, 1500. అయితే రైతు చాలా నష్టపోవడం జరిగింది. ఈ కొనుగోలు సెంటర్ల విషయంలో కూడా ప్రభుత్వం నామమాత్రంగానే 6000 కేంద్రాల కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసింది. కానీ మొత్తం ఒక గ్రామానికి సంబంధించి ఒక కొనుగోలు కేంద్రం ఉంటే ఆ కొనుగోలు కేంద్రం ఆ సంబంధిత వ్యవసాయ అధికారులు కూడా కొల్లుడైపోయి ఈ ధర ఇంతే ఉంది, ప్రభుత్వం చెప్పిన ధరకు కొనుగోలు చేయకుండా ఎక్కడైతే దళారి ఉంటాడో ఆ దళారి చెప్పిన ధరకి కొనుగోలు చేస్తూ ప్రభుత్వం మళ్ళీ 1600కు రైతు దగ్గర తీసుకొని మళ్ళీ ఇంకా దానికంటే ఎక్కువ కోడ్ చేస్తూ ఆ దళారికి అమ్మింది. దాని ద్వారా ఇటు రైతు నష్టపోయాడు, అటు వాళ్ళు నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కొంత వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కొనుగోలు సెంటర్లను ఎత్తివేయడం ద్వారా చాలా మేరకు దళారీ వ్యవస్థ మళ్ళీ దాని ద్వారా కూడా రైతులు చాలా మేరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కొనుగోలు విషయంలో కూడా ఇప్పుడు ఈ కరోనా టైంలోనైతే కొనుగోలు చేసినారు. కానీ ఈసారికి వచ్చేసరికి ఈ ట్రావెలింగ్ రవాణా వ్యవస్థకు సంబంధించి చాలా కూడా ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సౌమ్య. కానీ కరోనా సెకండ్ వేవ్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ కొనుగోలు కేంద్రాలు ఎత్తేసిన తర్వాత మళ్ళీ పెట్టుకునే అవకాశం ఉంటుందా? మళ్ళీ అట్లాంటి డిసిషన్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? మరి అయితే సౌమ్య ఇప్పటికీ మొదటిసారి కరోనా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,200 కౌంటింగ్ ఆ కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక నెల 2 నెలల టైంలోనే 6,000 కుదించింది. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఏర్పాటు చేస్తే మళ్ళీ నష్టాన్ని బూచిగా చూపించి ఏర్పాటు చేసినా కూడా చాలా తక్కువ కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి కానీ ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి సంబంధించి అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడమే ప్రధాన కారణం. ఇప్పుడు ఆ రైతులకు సంబంధించి ఈ కొనుగోలు సెంటర్ల వద్ద ఈ సివిల్ సప్లై సంబంధించిన అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు. ఈ ఇద్దరు అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే కొనుగోలు సెంటర్ల తగ్గింపు గాని ఈ రెండింటిని కూడా ప్రధానంగా ఈ ప్రధాన సమస్యనే అది సౌమ్య. కాబట్టి ఒకవేళ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయితే
మరి సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకుంటారో, మరొక వైపు రైతులకు చెప్పిన మద్దతు ధర విషయంలో గాని, రైతులకు ఇచ్చిన హామీల విషయంలో గాని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. చూడాలి మరి సెకండ్ వేవ్ ఒకవేళ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పటి మేరకైతే ఈ నిర్ణయం తీసుకుంది, భవిష్యత్తులో సీఎం చెప్పిన ఏ నిర్ణయం ఇటు రైతులకు సంబంధించి ఎంఎస్పీ విషయంలో సన్నవడ్లు వేసుకోండి, మేము ప్రభుత్వం కొంటామని చెప్పి అప్పుడు మాట తేడా వేసింది. ఇప్పుడేమో డైరెక్ట్ గా కొనుగోలు సెంటర్లను ఎత్తేస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ స్వయంగా ఈ రివ్యూ సమావేశం తర్వాత అధికారికంగా ప్రకటించిన సీఎంఓ నోట్లో అయితే చెప్తారు సౌమ్య. ఓకే ప్రేమ్.